అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ కారు గన్మెన్లను వాపసు తీసుకొని మళ్ళీ రోడ్డు మీద పంపి మీది ఎంత అవమానకర బతుకు ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళీ ఒకసారి అంబేద్కర్ పేరు కానీ అమరవీరుల కానీ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. సాగు నోట్లో తలకాయ పెట్టలేదు. అధ్యక్షులు మోసం చేసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసింది సకల జనులు కాంగ్రెస్ నాయకులు. అయితే సాగు నోట్లో తలకాయ పెట్టినాడు. సాగు నోట్లో తలకాయ పెట్టేవారు నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు. అధ్యక్ష ఇప్పటికీ అలా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన మెడికల్ సర్టిఫికేట్ల విటమిన్ ఆయన ఏ మెడిసిన్ తీసుకుంటో ఆ మెడిసిన్తో ఒక మణిపూర్లో ఒక మహిళ 15 సంవత్సరాలు ఉంది. అధ్యక్ష కేసీఆర్ గారు సాగు నోట్ల వేడ అధ్యక్ష ఇంకా 15 ఏళ్ళు అన్ని దొంగ దీక్షలు చేసుకుంటా దొంగ మాటలు మాట్లాడుకొని ఇవాళ పాపం చేస్తుండ్రు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవాళ జయశంకర్ లేదు, కాళోజీ నారాయణ ఆడిటోరియం లేదు. మీకు ఎక్కడ కమిషన్ వస్తాయో అది కట్టాలి, మోసం చేయాలి. ఇక్కడ అబద్ధాలు మాడుకోండి. మళ్ళీసారి నాంపల్లి దర్గాలో ఎక్కడ దర్గారో ఆ గౌరవ ముఖ్యమంత్రి ఉన్నట్టు అలా దేదే బాబా అనుకుంటాం.